పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమలాపురంలో బాణసంచా గోడౌన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి 2 అంతస్తుల భవనం ధ్వంసమైంది. పేలుడు ధాటికి 4 ఎగిరిపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అమలాపురంలో బాణసంచా గోడౌన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి 2 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ పేలుడు ధాటికి 4 ఎగిరిపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. కార్తీక్, అమలాపురం రూరల్ మండలంలో రావులసిరి సమీపంలో ఒక బాణసంచా తయారీ కేంద్రం ఉంది. దీపావళి దగ్గరకు వస్తుండటంతో ఇక్కడ బాణసంచా తయారీ కేంద్రం ప్రారంభించారు. ఇందులో ఈ తయారీ కేంద్రానికి సంబంధించి లోపల 6 వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ సిలిండర్ పేలిన శబ్దం విని ఒక ఇంట్లో సిలిండర్ పేలిదేమో అనుకున్నారు. తర్వాత అయితే అక్కడ అది బాణసంచా కేంద్రంగా గుర్తించారు. దాంట్లో పటాస్ కూడా దాదాపు ఈ పేలుడు పదార్థాలు కూడా చాలా వరకు ఈ బాణసంచా తయారు చేయడానికి నిల్వ ఉంచినట్టు తెలుస్తుంది. దాంతో అక్కడ అగ్ని ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న విషయం కూడా ఇప్పటిదాకా స్పష్టం కాలేదు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దానిలో 6 తీవ్రంగా గాయపడ్డారు. అందులో 4 అయితే పేలుడు దాటికి ఎగిరిపడ్డారని చెప్తున్నారు. ఆ 4 పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. అందులో ఒక మహిళ కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం బాణసంచా కేంద్రంలో అయితే 150 కేజీలు పటాస్ ఉండొచ్చని ఈ పేలుడు సమయానికి స్థానికులు అంటున్నారు. ఈ మొత్తం బిల్డింగ్ మొత్తం ఇప్పటికి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. గాయపడిన వారంతా అమలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఏరియా ఆసుపత్రితో పాటు కిమ్స్ మెడికల్ బాగా సీరియస్ గా ఉన్న వాళ్ళని కిమ్స్ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలించడం జరిగింది. అసలు ఈ బాణసంచా కేంద్రం తయారీకి అనుమతులు ఉన్నాయా లేదా అనధికారికంగా తయారు చేస్తారా, ప్రధానంగా ఆ గ్యాస్ సిలిండర్ అందరూ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందన్న విషయం కూడా ఇప్పుడు అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందే ప్రక్రియ కొనసాగుతుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ హరీష్.